మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, బాగున్నారా? మీ ఆత్మీయ క్షేమం, మీ ప్రార్థన, ఆత్మీయ జీవితం బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, ఈ వీడియో ఎందుకు నేను చేయవలసి వచ్చిందంటే, బైబిల్ గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు మరి మార్కు సువార్తలో 2వ అధ్యాయము మనము గమనించండి. 1వ అధ్యాయము 40-45 వచనాలు చదువుకుంటే అక్కడ మనకు ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు మనకు తారసపడతాడు కదా. ఆ వ్యక్తి వచ్చి దేవుణ్ణి బ్రతిమాలుకుంటాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అంటే వెంటనే ఆయన శుద్ధినిగా చేసినట్టు. ఏమండి, తర్వాత నువ్వు వెళ్ళి మోషేకి ఆ యాజకునికి వెళ్ళి కనబరుచుకోపో అని చెప్పి ఏమంటాడు అక్కడ, మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వెళ్ళిపోయినని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధుల నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక 3 సంగతులు ఉన్నాయండి. ఒకటి, మనము దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎలాగైతే అడిగాడో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా? మనం కూడా అజమాయిషి చేయకూడదు దేవుణ్ణి. వినయ మనసు, దీన మనసు ధరించుకొని, దేవా నీ చిత్తమైతే ప్రార్థనకు జవాబు దయచేవా, నీ చిత్తమైతే నీ సమయం వచ్చినప్పుడు ఈ ప్రార్థనకు నాకు ప్రతిఫలం దయచే ప్రభా అని మనం దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. తగ్గించుకొని వినయ మనస్సు కలిగి దేవుని మనము బ్రతిమాలుకోవాలి. 2, కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు వెళ్ళి యాజకునికి కనబరుచుకోపోవంటే వెళ్ళి కనబరుచుకున్నాడు. కృతజ్ఞత, తిరిగి ఇంటికి వెళ్ళాల. తర్వాత ఏం చేశాడు తెలుసండి? 3వదిగా సాక్ష్యార్థమై నిలిచాడు. అంతటితో ఆగల. వాడు ఉంటుంది 45లో ఉంటుంది. వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకు ఆరంభించాడట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒకటి, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన బ్రతిమాలుకున్నాడు, వినయ మనస్సు కలిగి దేవుని అజమాయిషి చేయలేదు. నీకు ఇష్టమైతేనయ్యా, నీకు ఇష్టమైతే ప్రభువా, మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. 2, కృతజ్ఞత కలిగి నువ్వు వెళ్ళి యాజకులు కనబరుచుకోపో అన్నప్పుడు వెళ్ళి యాజకులు కనబరుచుకున్నాడు. అంత మాత్రమే మరలా ఆగిపోలా. ప్రకటన చేయమని చెప్పాడా ఆ వ్యక్తికి? చెప్పలేదు కదా. కనబరుచుకో యాజకులకి అన్నాడు, అంతటి చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పకపోతే ఏమైంది? ఆయన నాకు మేలు చేశాడు, నేను కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నాను, నేను ఆయన కొరకు నా జీవితాంతం నేను సాక్షార్థముగా నేను నిలవాలి ఈ లోకంలో అని వాడు అంతటా ఆ విస్తారముగా దాని గురించి ప్రకటించుటకు ఆరంభించాను అని ఈ 45వ వచనంలో ఉంది. మనము కూడా ఈనాడు ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎలాగైతే ఈ లక్షణాలు కలిగి ఉన్నాడో, మనము కూడా ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత బుద్ధి చాలా అవసరం కదా. ఆయన కొరకు ఈ లోకంలో సాక్ష్యంగా బ్రతకడం చాలా అవసరం కదా. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్షిగా బ్రతకాలి. పౌలు బ్రతికాడు కదా. ఏమండి, ఆయన చేతిలో వాడబడే విధంగా మనం ఉండాలి. తర్వాత దీన మనస్సు కలిగి ఎప్పుడు ప్రార్థనలోకి మనం ఉపక్రమించిన దీన మనస్సు కలిగి నీకు ఇష్టమైతే ప్రభువా ఆయన బ్రతిమాలుకోవాలి. ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన విషయంలో జోక్యం చేసుకుంటాడు, మనల్ని ఉన్నతంగా వాడుకుంటాడు. ఆమేన్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా.